నమస్తే. వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన బాలన్పూర్ గ్రామస్తులు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అనిల్ సాదవ్. ఎస్ఐఆర్ గడువు పొడిగింపు ప్రజలు వినియోగించుకోవాలి. కిచ్చెనగారి లక్ష్మారెడ్డి. భాగ్యనగర్ మహంకాళి ఆలయంలో బోనాల సందడి. బంగారు మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు. కామారెడ్డి జిల్లాలో లక్క పురుగుల బెడద. గోదాముల ఎదుట బైఠాయించి గ్రామస్తుల ఆందోళన. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని బూతాయ్ గ్రామానికి చెందిన పలువురు బీజేపీ నేతలు బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి ఎమ్మెల్యే కండువలు కప్పి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ లో చేరిన వారిలో మాజీ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ తో పాటు పలువురు ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్నది ముమ్మాటికి బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కార్యకర్తలను కడుపులో పెట్టి చూసుకుంటామని తెలిపారు. ప్రతి పల్లెలో కేసీఆర్ రావాలని కోరుతున్నారని అన్నారు. ఎస్ఐఆర్ గడువు పొడిగింపును వినియోగించుకోవాలని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చెనగారి లక్ష్మారెడ్డి అన్నారు. గడువును మరో 10 రోజులు పొడిగించడంపై హర్షం వ్యక్తం చేశారు. తుక్కుగూడ కార్యాలయంలో కాంగ్రెస్ నేతలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ జూలై 24 నుంచి ఆగస్టు 3 వరకు గడువును పొడిగించడం వల్ల ప్రతి ఓటర్ తమ ఓటును అప్డేట్ చేసుకోవాలని, తప్పులు లేకుండా ఎన్యూమరేషన్ ఫామ్ ను నింపి బిఎల్ఓలకు ఇవ్వాలని కోరారు. ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్న వారు మాన్యువల్ గా ఎన్యూమరేషన్ ఫామ్ ను నింపాల్సిన పని లేదని లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఆషాఢం బోనాల సందడి మొదలైంది. భాగ్యనగర్ మహంకాళి బోనాల జాతర ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు మాల్యాల మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. హరిబౌలి బంగారు మైసమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కళాకారుల నృత్యాల నడుమ బాజా భజంత్రీలు, పోతురాజుల నృత్యాలతో గోల్కొండ కోటపై శ్రీ జగదాంబిక అమ్మవారి దేవాలయానికి తొలి బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించారు. ఈ సందర్భంగా మాల్యాల మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ ప్రజలు సుఖశాంతులతో పాటు పాడి పంటలు పచ్చగా ఉండాలని కోరుతూ అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నామన్నారు.
జోగిని అవికాదేవి. ముందుగా ఆషాఢ మాసం బోనాల జాతర శుభాకాంక్షలు అందరికీ. రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని హరిబోలి బంగారు మైసమ్మ దేవాలయం నుంచి ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో బంగారు పాత్రలో గోల్కొండ జగదాంబికకి నైవేద్యం ఎక్కించడం ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమం అనేది రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని, పాడి పంటలు వర్షాలు సకాలంలో పంటలన్నీ బాగుంటే పండాలని ఆ సంకల్పంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. వర్షాలు ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని సమర్పించే నైవేద్యం ఈ బంగారు పాత్రలో ఒక నైవేద్యం గోల్కొండ జగదాంబికకి తొలి బంగారు బోనం అనేది సమర్పించడం ఇది ఆనవాయితీగా వస్తుంది. గత 17 సంవత్సరాల నుంచి ఈ బోనాన్ని గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించడం ఇది ఒక ఆనవాయితీ. ఇంకా రాను రాను ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని అమ్మవారి ఆశీస్సులు అందరి ఎల్లవేళలా ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. ఈ ఆనవాయితీ ఏంటంటే ఈరోజు ఆషాఢ మాసం ప్రారంభ దినము ఎప్పుడు ప్రతివారి ఆనవాయితీగా గోల్కొండ అమ్మవారికి ప్రథమ బోనం బంగారు పాత్రలో తీసుకెళ్లి నైవేద్యం పెట్టుడు ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఈ రోజు కూడా ఫస్ట్ మేము గోల్కొండ అమ్మవారికి నైవేద్యం తీసుకెళ్ళి బంగారు సప్తమాత్ర బోనాలలో భాగంగా ఈరోజు గోల్కొండ అమ్మవారికి 19వ తారీఖు వచ్చి జూబ్లీస్ ఎల్లమ్మకు, జూబ్లీస్ పెద్దమ్మ తల్లికి, 22వ వచ్చి బల్కంపేట్టు, 26 వచ్చేసి విజయవాడ కనకదుర్గ టెంపుల్, విజయవాడ 30 వచ్చేసి సికింద్రాబాదు, 4 వచ్చేసి చార్మినార్ అండి, 6 తారీఖు వచ్చి శివవాహిని మాంకాలి. ఏ విధంగానైతే విజయవాడకు మేము పట్టు వస్త్రాలు బంగారు బోనం తీసుకువస్తున్నామో ఆనవాయితీగా వాళ్ళు కూడా మళ్ళీ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వాళ్ళు కూడా మనకు తీసుకొని పట్టు వస్త్రాలు తీసుకొని ప్రధాన 8 దేవాలయాలకు రావడం జరుగుతుంది. ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ తరఫు నుంచి 2010 నుండి శ్రీ భాగ్యనగర్ మాంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో గోల్కొండ కానీ, అదేవిధంగా బల్కంపేట కానీ, విజయవాడ కానీ సప్తబోనం అని అదేవిధంగా బంగారు పాదాలు అమ్మవారికి నైవేద్యం సమర్పించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇది 17వ సంవత్సరం. ఇక ముందు కూడా ఇదే విధంగా ఎంతో బ్రహ్మాండమైన ఊరేగింపుతో ఈ బోనాల కార్యక్రమం కొనసాగుతుందని దేశ భక్తులందరూ కూడా ఈసారి వర్షాలు ఇప్పటికే పడతలేవు. ముఖ్యంగా మా అన్ని దేవాలయాల్లో కోరుకోవడం జరుగుతుంది. వర్షాలు బాగా పడాలి, పంటలు బాగా పండాలి, మేమందరం కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి అరుణ పారాయణం ప్రతి దేవాలయంలో అరుణ పారాయణం కూడా ప్రారంభమైంది ఇప్పటికే. కాబట్టి మీ అందరి భక్తుల్లో కూడా నేను కోరుకుంటున్నాను, మీరు అందరూ కూడా అమ్మవారికి మొక్కుకోవాలి, వర్షాలు బాగా పడాలి, పంటలు బాగా పండాలి, అందరూ సుభిక్షంగా ఉండాలి అని కోరుకుంటూ ఇవాళ మొదటి బోనం గోల్కొండకు తీసుకుపోవడం జరుగుతుంది. కామారెడ్డి జిల్లాలో లక్క పురుగుల బెడద కలకలం రేపుతుంది. గోదాముల కారణంగా లక్క పురుగులు ఇండ్లలోకి వస్తున్నాయంటూ రామారెడ్డి మండలం మేషంపూర్ గ్రామంలో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పురుగుల కారణంగా ఇళ్లలో ఉండలేని పరిస్థితి నెలకొందని జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే జోక్యం చేసుకుని సమస్యను వెంటనే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. వివేకరావు ఇక్కడ లోకల్ ఇక్కడ ఉన్నాడు. నేను పొద్దున 9 గంటలకు మాట్లాడాను. ఇప్పుడు నగర గేటుకు తాళం వేస్తున్నారు, అక్కడ ఉన్న దారిని మిషన్ ఎక్కిస్తున్నారు, గుంత కొడుతున్నారు, మీరు వస్తలేరు, స్పందిస్తలేరని చెప్పి మాకేమో అవి చెప్పు. బీఆర్ఎస్ పార్టీ వైస్ చైర్మన్ అవినీతి అక్రమాలకు నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. మున్సిపల్ ఎన్నికల సమయంలోనే నేనే కౌన్సిలర్ ని అంటూ ప్రచారం నిర్వహిస్తూ ఎలాంటి అవసరం ఉన్నా ముందుంటానని కేటీఆర్
ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వైస్ చైర్మన్ దార్ల సందీప్ అవినీతి అక్రమాలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మున్సిపల్ సమావేశాలకు స్థానిక ఎమ్మెల్యేగా ఎందుకు హాజరు కావడం లేదని, కనీసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని బీజేపీ పట్టణ అధ్యక్షుడు దూమాల శ్రీకాంత్ ఆరోపించారు. సిరిసిల్ల మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ పై వచ్చిన అవినీతి ఆరోపణలపై కేటీఆర్ స్పందించి తక్షణమే రాజీనామా చేయించాలని, లేదంటే రానున్న రోజుల్లో కేటీఆర్ రాజీనామా చేసేదాకా బీజేపీ పోరాడుతుందని వారు హెచ్చరించారు. జరుగుతున్న అవినీతిని వెంటనే సిరిసిల్ల మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిని వెంటనే వెంటనే. అసలు సిరిసిల్లలో ఏం జరుగుతుంది? గాల్లో ఉన్నటువంటి కేటీఆర్ గల్లీలలో కూర్చుండి ప్రజలకు మొన్నటి స్థానిక ఎలక్షన్లలో నేను గతంలో మంత్రిని కాదు, ఇప్పుడు నేను సిరిసిల్లకి ఎమ్మెల్యేని కాదు, మీ అందరికి సేవ చేయడం కోసం వచ్చిన ఒక కౌన్సిలర్ గా మిమ్మల్ని నేను ఓట్లు అడుగుతున్నా. ఇప్పుడు మీరు వేసే ఓటు నాకు ఎమ్మెల్యే కోసం కాదు, కౌన్సిలర్ కోసమే. ఇప్పుడు మీరు నాకు ఓటు వేస్తే నేను కౌన్సిలర్ చేసే పనులన్నీ చేస్తా అని గల్లీకి తిరిగి హామీ ఇచ్చుకుంటా వచ్చిన విషయం సిరిసిల్ల ప్రజలందరికీ తెలిసిందే. అయ్యా కేటీఆర్ గారు, ఇప్పుడు ఇదే సిరిసిల్ల మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి ఏంది కనబడతలేదా? మీకు తెలియకుంటే సిరిసిల్లలో చీమ కూడా చిటుక్కుమన్నదా అందరికి తెలుసు. ఇక్కడ ఉన్న మీ ప్రజాప్రతినిధులు మీ పేరు చెప్పి పెద్ద సార్కి అన్నట. మరి పెద్ద సార్ అంటే వీళ్ళందరికీ మీరే కదా. పెద్ద సార్కి ఇవ్వాలని ఎక్కడ నూతనంగా నిర్మాణం చేస్తే అక్కడికి అధికారులను పంపించడం, అప్పుడు మధ్యలో బేరసారాలు చేసడం, లక్షల రూపాయలు దండుకోవడం. ఏడో సిరిసిల్లలో ఒక షాపింగ్ మాల్ ఇంతలు బతుకుదెరువు కోసం పెట్టుకొని 10 రూపాయలు పెట్టుబడి పెట్టుకొని నడిపిస్తే 60 అడ్డం పుల్ల పెట్టడం, వాళ్ళ దగ్గర వసూలు చేసుడు. ఏమన్నా కొత్తగా బతుకుదెరువు కోసం ఇంత పండ్ల దుకాణం పెడితే అక్కడికి పోవుడు. అరే ఏం జరుగుతుంది? 10 ఏళ్ళు దోసుకున్నావు చాలలేదా? సిరిసిల్ల ప్రజలను పిప్పి చేస్తావా? నీ అభివృద్ధి ఏంటో మనకు తెలియదా? సిరిసిల్ల ఒక చిన్న చినుకు పడితే నీ అభివృద్ధి అక్కడ సిరిసిల్ల బస్ స్టాండ్లో కనబడుతుంది. ఒక్కసారి అంటే ఒక్కసారి ఈ కౌన్సిల్ వచ్చి 5 నెలలు అవుతుంది. నీకు ఇక్కడికి అట్టే మున్సిపాల్లో ఒక చైర్ ఉంటుంది కదా, అధికారులందరూ నీ కన్సర్నల్లోనే ఉన్నారు కదా. వచ్చినాక సిరిసిల్లలో అయ్యో వానలు వస్తున్నాయి, లేకుంటే ఇన్ని రోజుల్లో ఏం జరిగింది, అభివృద్ధి మీద కనీసం అంటే కనీస సమీక్ష పెట్టే సోయి లేదా ఎమ్మెల్యే సాబ్? పోని నీకు ఇక్కడ ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంది, నీకు ఆఫీస్కి రావాలంటే నామోషి అనిపిస్తుంది కావచ్చు. మరి నీ క్యాంప్ ఆఫీస్కి అయినా అధికారులను పిలిపించుకొని మాట్లాడినావు ఒక్కసారి అంటే ఒక్కసారి లేదు. మొన్నటి దాకా భూముల కబ్జా చేసుకున్న వాళ్ళని కాపాడుకున్నావు. ఇప్పుడు మళ్ళా ఈ సిరిసిల్ల మున్సిపల్లో జరుగుతున్న అవినీతిని కాపాడుకోవడం కోసం
ఇక్కడ ఉన్న అధికారులను నీ పార్టీ ఆఫీస్కి పిలిపించుకుంటున్నావా? మరి చీకటి కోణంలో ఏం మాట్లాడుతున్నావయ్యా? ఒక్కటే చెప్తున్నాం, ఈ బెదిరింపు రాజకీయాలు బంద్ చేయి. ఆల్రెడీ ప్రజలు ఒకసారి బుద్ధి చెప్పిర్రు. సరే, నువ్వు గల్లీకి వచ్చి నేనే కౌన్సిలర్ అని చెప్పేసి మరీ ప్రజలను అడిగినవు. సరే, ఇక్కడ ప్రజల కష్ట సుఖాలు ఎవరికి చెప్పుకోమంటావు? నువ్వు క్యాంప్ ఆఫీస్ లో దొరకవైతే హైదరాబాద్కేమో మా ప్రజలు రాలేకపోయి. నీ నాయకులు, నీ అనుయాయులు, ఇక్కడ ఉన్నటువంటి సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు, మీ పార్టీ సభ్యులందరూ కలిసి ప్రజలను దోచుకుంటుంటే అలా కాపాడేనా నువ్వు? అయ్యా ఎమ్మెల్యే గారు, సవాలు దోచుకున్నా కాడికి ఏడబెట్టుకుంటావా ఇన్నిగానో పైసలు? 10 ఏళ్ళ నుండి దోచుకున్నావు. ఒక్కడే చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ శాఖ తరఫున డిమాండ్ చేస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తల్లి బిడ్డ సంరక్షణ కేంద్రంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. ప్రసవం కోసం వచ్చిన గర్భిణి పురిటి నొప్పులతో నిల్చున్న చోటే ప్రసవించడంతో ఎత్తు నుంచి పడి పసికందుకు గాయాలయ్యాయి. గర్భిణి ప్రసవ వేదన పడుతున్న వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, బిడ్డ పుట్టిన 10 నిమిషాల వరకు వారు రాలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సంరక్షణ కేంద్రానికి చేరుకున్న పోలీసులు ఘటనపై విచారిస్తున్నారు. నాకు పడ్డ 5 మినిట్స్ వచ్చి పట్టుకున్నాను పాప కింద పడ్డ బేబీ 5 మినిట్స్ తర్వాత 5 మినిట్స్ తర్వాత వచ్చాను. 5 మినిట్స్ ఏమైంది మేడం? టైం అయిపోయిన తర్వాత 40 వారాల కొంచెం మేము వందేసాం డాక్టర్ రాడు అయితే కొంచెం దారి అయితే ఓపెన్ అయింది. ఇంకా కొంచెం తొందరగా డెలివరీ అవ్వడానికి మేము వందేసాం. అయితే ఆమెకి ఏంటంటే మామూలుగా వందేసిన తర్వాత 6 గంటలకి మనకు చూడాలి ఇట్లా ప్రోగ్రెస్ అయిందా లేదా. కానీ అది ఏంటంటే తొందరగా ప్రోగ్రెస్ అయిపోయింది. 1 అవర్లో డెలివరీ. అయితే కొంచెం పెయిన్ అనేది మామూలుగా 6 అవర్స్కి చాలా మంది పేషెంట్స్ ఇవ్వండి 50 మెంబర్స్ వరకు ఉన్నారు పేషెంట్స్. సో మంది చేసిన వాళ్ళు ఇద్దరు సార్. మేము ఆల్రెడీ 1 అవర్ బ్యాగేజ్ చేసి వచ్చాము. కింద ఇంకో డెలివరీ అయింది. అది కాంప్లికేటెడ్ ఆమె విలేజ్ వచ్చి పడిపోయింది కూడా. ఆమెకు సలైన్స్ ఇచ్చుకుంటే బట్టి ఈజీగా ఉంటుంది. అండ్ సిస్టర్స్ కూడా ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఎవరు పెయిన్ ఫస్ట్ ఎవరైనా పెయిన్ అంటే మామూలుగా మనం ఎగ్జామినేషన్ చేయాల్సి ఉంటుంది. ఊరికే మనం చేసి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళు అసలు అట్లీస్ట్ మన పెయిన్ ఉంది అంటే మనం వెళ్ళి చూడడానికి ఉంటుంది. ఆశా వర్కర్ వచ్చి చెప్పింది బ్లీడింగ్ అవుతుందంట అని చెప్తే సిస్టర్స్ చూడ్డానికని చెప్పి లేచారంటే అప్పుడే ఆమె ముక్కేసి డెలివరీ కూడా అయిపోయింది. సో అట్లీస్ట్ ముందు చెప్పుంటే మాకు మేము వచ్చి చూసేవాళ్ళం. ఆమె అక్కడి నుంచి లేదు సార్ డెలివరీ ఆమె జస్ట్ వచ్చి చెప్పారు. వాళ్ళు లేచి వదిలేసరికి ఆమె డెలివరీ అయిపోయింది. జస్ట్ 1 మినిట్ గ్యాప్. 1 మినిట్లో ఆమె డెలివరీ అయిపోయింది. సో రియాక్ట్ అయ్యే లోపే ఆమె డెలివరీ అయిపోయింది. అట్లీస్ట్ పెయిన్ అని ముందు మదర్ అంటే ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. బీఆర్ఎస్ పార్టీలో చేరిన బాలన్పూర్ గ్రామస్తులు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అనిల్ సాదవ్. ఎస్ఐఆర్ గడువు పొడిగింపు ప్రజలు వినియోగించుకోవాలి. కిచ్చెన గారి లక్ష్మారెడ్డి. భాగ్యనగర్ మహంకాళి ఆలయంలో బోనాల సందడి. బంగారు మైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు. కామారెడ్డి జిల్లాలో లక్క పురుగుల బెడద. గోదాముల ఎదుట బైఠాయించి గ్రామస్తుల ఆందోళన. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. B3 న్యూస్, లక్ష్యం సమాజ హితం. నమస్తే.